అక్కడ ఉండమంటే దళితులంతా పట్టుబట్టి జాతి గౌరవాన్ని భారతదేశంలోనే ప్రపంచంలోనే భారతదేశాన్ని గౌరవాన్ని భారత రాజ్యాంగం రూపొందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడానికి అడ్డంకులు ఏంటని చెప్పి ధైర్యంతో విగ్రహం పెట్టడం జరిగింది. అది ఓర్చుకోలేక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం తట్టుకోలేక సతీష్ నాయుడు అతని అనుచరులే కావాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పిపెట్టినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు దళిత సంఘ నేతలు ఇదే మాట చెబుతా ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దళితులన్నా మహిళలన్నా రైతులన్నా అతని గిట్టదు కాబట్టి దళితుల మీద నిరంతరం దాడులు అత్యాచారాలు కొనసాగుతున్నప్పుడు కూడా ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతుందని చెప్పేసి స్పష్టం చేస్తా ఉన్నాం. అవును, చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నాడు కదా, దళితులు ఎవరైనా పుడతారని కోరుకుంటారని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే దళితులంటే ఆయన గిట్టదు కాబట్టి ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళంటే చంద్రబాబు నాయుడు గిట్టదనేది ఆయన మాటలోనే స్పష్టమైంది. ఈరోజు దేశమంతా దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జాతర చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని బలిచ్చేటువంటి సంస్కృతి, దళితుల్ని దాడులు చేసేటువంటి సంస్కృతి పెరిగిపోతున్న దానికి ఇలాంటి నిదర్శనం చెబుతా ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద దాడులు జరుగుతున్నా లేదు అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలన్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. దానికి సాక్ష్యం ఏంటంటే 2014 నుంచి 19 వరకు అతని ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పేసి రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనకే పరిమితం చేసి దానికి కేటాయించిన డబ్బులు మొత్తం కూడా చివరిలో పసుపు కుంకానికి దారి మళ్లించి చివరికి శంకుస్థాపనలో ముళ్ళ చెట్లు మొత్తం పొదల మొలిసిపోయినా కానీ విగ్రహం మాత్రం ఏర్పాటు చేయలేదు. మా నాయకుడు దళితుల ఆత్మగౌరవాన్ని అణగారిన వర్గాల్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ల పొదల్లో కాదు ఉండాల్సిందే. ఈ రాష్ట్రానికి నడిబొడ్డున్నటువంటి విజయవాడలో లాంటి సెంటర్లో ఆ మహానుభావుడు విగ్రహం పెట్టాలని చెప్పేసి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంటే స్థలంలో దాదాపు 200 అడుగులు పైగా విగ్రహాన్ని 450 కోట్లు పెట్టి నిర్మిస్తే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక అంటే రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ అనేటువంటి ఒక దళిత నేతని విగ్రహం పెట్టి పొద్దున్న మేమంతా ఆయన ముఖం చూడాలన్నట్టుగా అవమానించినట్టుగా ఆ విగ్రహానికి వెలుగులు లేకుండా చీకట్లో పెట్టి దానికి కరెంటు లైట్లు కూడా ఆపేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు స్వయాన స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో పనిచేసేటువంటి తోటమాలయులు కూలీలకి 9 నెలలుగా జీతం ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి కార్మికులు మొత్తం కూడా అంబేద్కర్ దగ్గర నిరసన తెలిపేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే నీకు అంబేద్కర్ గారంటే పడద కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఆపేవని చెప్పేసేటువంటిది అర్థమవుతా ఉంది. ఈ మధ్య కాలంలో ఏదైతే వెదురుకుప్పం మండలం దేవళంపేట అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టిన సంఘటనలో ఈ మధ్య నిన్న జరిగింది. దీనికి ఒక వారం ముందు పోతే పర్చూరు నియోజకవర్గం మార్టూరులో డేగర్మూడినటువంటి గ్రామంలో దళిత యువకులు జగనన్న కాలనీ దగ్గర అంబేద్కర్ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి శంకుస్థాపన చేసుకునే క్రమంలో మా ఊర్లో అంబేద్కర్ పెడతారా, ఇది మా తెలుగుదేశం పార్టీకి కోట లాంటి ఈ గ్రామంలో అంబేద్కర్ బొమ్మ పెడతారని చెప్పేసి ఎవరైతే ఆ అంబేద్కర్ బొమ్మకి శంకు చేసినటువంటి దళిత యువకుల్ని తీసుకెళ్లి పోలీసుల్ని పురమాయించి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి అరికాళ్లు బొబ్బలు ఎక్కేదాకా కొట్టే ఆ బొబ్బలు ఎక్కడ కనపడతాయని చెప్పేసి అయితే ఈ మెటల్ మీద సిప్స్ మీద నడిపించేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి హింసాత్మకటువంటి చర్య మనం ఈ మధ్య కాలంలోనే ఒక వారం రోజుల క్రితం పర్చూరు నియోజకవర్గం మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో దళితులు ఉండకూడదా?
దళితులు బ్రతకూడదా, దళితులు అసలు ఉండకూడదా అనేది నీ 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 యొక్క ప్రభుత్వ తీరు చూస్తే అర్థం అవుతా ఉంది. సరే, దళితుల మీద దాడులు చేస్తున్నారు, ఎందుకు దళితులంటే నీకు పడదు కాబట్టి, దళితులంటే ఎవరన్నా దళితుల్లో పుట్టాను కోరుకుంటారని చెప్పినటువంటి నువ్వు, దళితులంటే దాడులు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా చట్టం అనేది మాత్రం మాకు పనిచేయదు అనేది నీ ప్రభుత్వంలో అర్థం అవుతా ఉంది. కానీ అంబేద్కర్ ఏం చేశాడు? అంబేద్కర్ విగ్రహాలు ఏం చేసినాయి? జీవం లేని విగ్రహాలు ఏం చేసినాయి అంటే నీకేందంటే, అంబేద్కర్ గారంటే అది భౌతికంగా జీవం లేకపోవచ్చు, ఈ దేశంలో అణగారిన వర్గాలకి ఆత్మగౌరవం నినాదంగా అంబేద్కర్ గారు ఒక ఆత్మగౌరవించినటువంటి మహానుభావుడు కాబట్టి, ఈ దళితులకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి అంబేద్కర్ కాబట్టి, అంబేద్కర్ గారంటే నీకంత ఈర్షి కాబట్టి, మీకంత ఈర్షి కాబట్టి ఆయన విగ్రహాలకి వెలుగులు లేకుండా చేస్తారు. ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసేటువంటి ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి కార్మికుల జీతాలు ఎవరు? లేదు, ఎక్కడన్నా దళితులు మా గౌరవంతో మా నాయకుడి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి మాకు ఆత్మగౌరవం ప్రబోధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవాలి ముందుకొస్తే, పర్చూరు నియోజకవర్గం డేగర్మూడి లాంటి గ్రామంలో విగ్రహం పెడతానికి ముందుకు వచ్చిన దళితుల మీద పోలీసుల చేత దాడులు చేపించి కొట్టిస్తా ఉంటారు. అంటే ఈ ప్రభుత్వంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మాకు ప్రత్యేక రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానాలు ఉండాలి అనేటువంటి ఆ రోజు కోరుకున్నాడో, ఏదైతే అప్పుడు కోరుకున్నాడో, అదేవిధంగా ఈ రోజు ఈ ప్రభుత్వంలో దళితులు బ్రతకటానికి, దళితులు నివసించడానికి, దళితులు ఇక్కడ బతకటా అవకాశం లేని క్రమంలో మాకు సపరేటు రాజ్యం అవసరమేమో అనేటువంటి భావాన్ని నువ్వు కలిగిస్తున్నావు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా దళితులు తిరగబడతారు. దళితులు తిరగబడి నీ ప్రభుత్వాన్ని కూలుస్తున్నది మాత్రం మర్చిపోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో సంవత్సరాల కాలంలో దళితులు ఎన్నో సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటా ఉంటే ఆ భూములు లాక్కుంటారు. మీ కార్యకర్తలు పోయి ఆ భూముల్లో పెరిగినటువంటి చిత్తూరు జిల్లాలో ఎన్నో సంఘటనలు, చిత్తూరు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా మామిడి తోటలు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో వ్యవసాయం సాగు చేసుకుని ఆ పంట ప్రతిఫలం ద్వారా ఆ కుటుంబాలు జీవనం గడుపుతా ఉంటే ఆ భూముల్లోకి మీరు వెళ్ళి ఆ దళితుల యొక్క భూములు లాక్కొని వాళ్ళని దౌర్జన్యం చేసి దోసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకా ముందుకెళ్తా ఉంటే ఈ సంవత్సర కాలంలో దళితులు సాగు చేసుకుంటున్నటువంటి అద్దెంకి నియోజకవర్గంలో చింతల శ్రీటువంటి ఒక దళితుడు బల్లికొరవ మండలంలో ఎన్నో సంవత్సరాలుగా భూమి సాగు చేసుకుంటా ఉంటే ఆ సాగు చేసుకున్నటువంటి భూమి విలువైంది కనుక ఆ భూమిని అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దీన్ని అనుభవించాలని చెప్పేసి అతని చేతుల నుంచి లాక్కుంటే ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆ సమస్యలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తే చెప్పుకునే దిక్కులేక చింతల శ్రీనటువంటి ఒక మాదిగ రైతు పురుగుల మంజాగి నా సాగుకి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ఆనాటి శాసనటువంటి గొట్టిపాటి రవికుమార్ అన్న అని బహిర్గతంగా చెప్పినప్పటికీ కూడా ఇంత మటుకి చర్యలు తీసుకోలేదంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఇది దళితులకు వ్యతిరేక పరిస్థితి ప్రభుత్వం, దళితుల ద్రోహి చంద్రబాబు నాయుడని చెప్పడానికి ఎందుకంటే సాక్ష్యాలు ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో బహిష్కరణలు అప్పుడెప్పుడు వెనక చూసాం, దళితుల్ని గ్రామాలు బహిష్కరించారంట అంటరానితనంతో అని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పిఠాపురం లాంటి నియోజకవర్గంలో మల్లావ్ అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి మాలపేటలను, మాల యువకుల్ని బహిష్కరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా దప్పలంపాడులో మాదిగపల్లి బహిష్కరించిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత రాజంపేటలో అక్కడ ఉన్నటువంటి మాదిగల్ని బహిష్కరించిన పరిస్థితి మనం చూసాం. అంటే దళితుల మీద దాడులు, బహిష్కరణలు, వేధింపులు, అత్యాచారాలు, దళితుల భూములు లాక్కోవటం ఇవన్నీ చూస్తా ఉంటే ఈ ప్రభుత్వంలో దళితుల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘాన్ని, దళిత సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయ్యా, మీరు గతంలో 27 పథకాలు రద్దయినాయని చెప్పేసి ఏదో 2 సంఘటనలు జరిగితే దాని గురించి ఆనాడు చంద్రబాబు యొక్క మాయలో పడిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఎన్నో ప్రాపగాండా చేశారు కదా. ఈ రోజు ఈ సంవత్సర కాలంలో ఒక్క పైసా లోన్లు లేవు. 27 పథకాల గురించి మీరు చెప్పినవి ఈ రోజు సంవత్సరంతో కూడా ఎక్కడ కూడా కనపట్టలేదు. దళితుల మీద దాడులు జరిగిపోతా ఉన్నాయి, దళితుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దళితులు భూములు లాక్కుంటా ఉన్నారు. దీని మీద మీరు మేల్కొని ఈ ప్రభుత్వం యొక్క చేసేటువంటి
దుష్ట పరిపాలన అయితే ఉందో ఈ దళితులని ఏ విధంగా అయితే అత్యాచారాలు దాడులు చేస్తూ బహిష్కరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మీద దళిత సంఘాలు కూడా నోరుప్పి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎదురుకుప్పం మండలం దేవళంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పుపెట్టేటువంటి దుండలైతే ఉన్నారో తక్షణం వాళ్ళని అరెస్ట్ చేయాలి, ముఖ్యంగా సతీష్ నాయుడు అతని అనుచరులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంఘటన అనేటువంటిది కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచటే కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కోట్లాది మంది దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి నీ ప్రభుత్వం కొనసాగే హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.